దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితా మేడం గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక ఉద్యోగిగా అదేవిధంగా ఈ సంఘంలో కూడా అంటే చాలా గురుతరమైన బాధ్యతని, ఎందుకంటే ఒక ఉద్యోగిగా ఇక్కడ నేను నా ఉన్నతాధికారులతోటి నేను పనిచేసుకోవాలి. మరి అక్కడ సంఘ బాధ్యురాలిగా వాళ్ళనే నేను ప్రశ్నించాలి. మరి నాకు నా తోటి ఉద్యోగులందరికీ కూడా నేను మరి సేవ చేయగలిగే అవకాశం ఒక టీజీఓ మెంబర్గా నాకు దొరుకుతుంది. కాబట్టి నా ఉద్యోగాన్ని నేను ఖచ్చితంగా చేసుకుంటూ నేను ఆ డ్యూటీని కూడా రెండింటినీ కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మారుమూల గ్రామం మరి వలస జిల్లా పాలమూరు జిల్లాలో నేను జన్మించాను. ఒక మధ్యతరగతి కుటుంబంలో మరి ఈ రోజు నేను చదువుకొని కష్టపడి మరి పోటీ పరీక్షలకు రాసి ఈరోజు నేను ఎంపీడీఓ నుంచి ఎండి వరకు ఈరోజు నేను ఒక కష్టపడి పనిచేసి ఇక్కడి వరకు నేను రాగలిగాను. మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఒక వలస జిల్లాలో పుట్టి అక్కడి నుంచి కూడా ఈ రోజు ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఒక పాలసీలను తయారు చేసే ఆఫీస్ లో నేను అందరి కోసం చేయగలిగే అవకాశం వచ్చినందుకు కూడా నేను ఈ రోజు గర్విస్తున్నాను. అయితే పాలమూరు జిల్లా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా కనిపిస్తారు. మీకు వేరే రాష్ట్రాలకు వెళ్ళినా అంటే కష్టపడే ఒక తత్వము, అదే విధంగా చాలా అమాయకత్వం. మరి అలాంటి స్థితి నుంచి తర్వాత పేదరికం ఎక్కువ, కరువు ఎక్కువ. ఇప్పుడు గట్టు అలాంటి ప్రాంతాలకు వెళ్తే ఒక్క చెట్టు కూడా ఉండదు, ఒక మొక్క కూడా కనపడదు, మరి నీళ్లు దొరకవు. మరి ఒక కరువు ప్రాంతము, మరి పేదరికంతో బాధపడుతున్న జిల్లా అది. మరి ఈ రోజు నేను చదువుకొని మరి ఒక కష్టపడి చదువుకొని ఈ పోటీ పరీక్షలు రాసి మరి ఇక్కడి వరకు నేను ఈ రోజు రాగలిగాను. అందుకే అందరినీ కూడా ఇందాక నేను చెప్పింది అదే, మొట్టమొదట మనం చదువుకొని మనం కష్టించి పని చేస్తే మనం దేన్నైనా మనం సాధించగలము.